బొజ్జల సుధీర్ రెడ్డిపై శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోకి సెల్ ఫోన్ను తీసుకువెళ్లి వీడియో తీశారని, దీనిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తాము తొలగించిన నిర్మాణం శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన కట్టడం కాదన్నారు. అక్కడ ఆశీర్వాద మండపం కట్టేందుకు గతంలో పాలక మండలి అనుమతించిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొజ్జల సుధీర్ రెడ్డి గారు దర్శనార్థం వచ్చి మృత్యుంజయుడి విగ్రహం వద్ద తొలగింపబడిన ఇటుకరాయి కట్టడాల్ని సెల్ఫీ వీడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో పెట్టడం జరిగింది. ఒక విషయాన్ని ఈ నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తూ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ ఈ శ్రీకాళహస్తి దేవస్థానంలో ఎప్పటి నుంచి సెల్ ఫోన్లు కంచు గడప దాటకుండా ఉండాలని చెప్పి షరతు పెట్టారనే విషయాన్ని కూడా తెలుసుకోలేకపోవడం దురదృష్టకరం. పాత్రికేయ మిత్రులు కానీ, ఇక్కడ వస్తున్న నాయకులు కానీ, ఈవెన్ నేను ఇప్పటి వరకు కూడా సెల్ ఫోన్ లోపల తీసుకుపోయేదానికి అనుమతి ఉన్నప్పటికీ, చైర్మన్కు, ఈఓ గారికి, ఎమ్మెల్యే గారికి అనుమతి ఉన్నప్పటికీ కూడా కంచుగడ ముందే పెట్టేసి వెళ్తున్నాం. అటువంటిది ప్రతి 4 ద్వారాల దగ్గర కూడా మనం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాం, సెల్ ఫోన్లో అనుమతి లేదు అనేసి. సెల్ ఫోన్ తీసుకెళ్ళడం, అక్కడ సెల్ఫీ వీడియో తీసుకోవడం అనేది సుధీర్ రెడ్డి గారి విఘ్నతకే వదిలేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, అది పురాతనమైన కట్టడం, శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కట్టింది అన్నారు. అది పచ్చి అబద్ధం. 1956 కృష్ణమాచారి పిల్లే అని చెప్పి పెయిడ్ ట్రస్టీ ఇక్కడ ఉంటే, ఆ పెయిడ్ ట్రస్టీ ఏం చేస్తున్నారంటే, నిత్య నైవేద్యాల కోసం ఏర్పాటు చేసిన ఆ పోర్టు దగ్గర పోర్టుకు సంబంధించిన వస్తువులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.